జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 5 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. కొత్త బస్టాండ్ సమీపంలోని దుకాణంలోకి చొరబడి షాపుల్లోని నగదును ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల బీభత్సం రోజురోజుకి పెరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లోపలికి నేను 5 గంటలకు గేట్ తీసిన, పొద్దున 5 గంటలకు గేట్ తీసే వరకు బయట 2 బండ్లు ఉన్నాయి. అవి ఓలే అనుకుని ఇంట్లోకి వచ్చే లోపలికి వెనకకి వచ్చే వరకు బాత్రూంలో ఎంత 4 ఉన్నారు. నన్ను లోపలికి పట్టుకొచ్చి నోట్లో బట్ట పెట్టి నన్ను చూడకుండా ఇట్లా పెట్టి కొట్టి పైసలు ఏడు ఉన్నాయంటే పైసలు లేవు అని చెప్తే పైసలు లేకుండా ఊరుకున్నాం అని కొట్టిరు. కొడితే అలా అంతా చదువుకున్నారు. పోయేటప్పుడు మా ఇద్దరిని ఆమెను బాత్రూంలో పెట్టి తలుపు పెట్టిరు. నన్ను కాళ్ళు చేతులు కట్టేసి లోపల పెట్టి తలుపు పెట్టి ఆ చేతి మీద ఒక బ్రాస్లైట్, 2 ఉంగురాలు, ఒక మెడల చైన్, అడుగును కమ్మలు, అది అందా 7 తులాలు, 4 2 తుపాకులు ఉన్నాయి వాళ్ళ చిన్న.